ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈయన ఎంత బోల్డ్గా తయారవడానికి రీజన్ ఏంటి? ఇంట్లో నుంచి మనకి లవ్ దొరకనప్పుడు, పేరెంట్స్ దగ్గర నుంచి రానప్పుడు సంహౌ వి శివాజీ గారు రీసెంట్గా యాక్ట్రెస్ల మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సామాన్లు మీద నువ్వు వేసే డ్రెస్సెస్, నువ్వు ఇన్స్టాలో పెట్టే పోస్టులకి దానికి లింక్ ఉంది. నేను అడుగుతున్నవి ఏం చెప్తావు? ఒక పర్సన్ని తను వేసుకున్న బట్టలని బట్టి జడ్జ్ చేయడం పెద్ద తప్పు. అలా అనుకుంటే ఇప్పటివరకు జరిగిన రేప్ కేసెస్లో ఎవ్వరు షార్ట్ డ్రెస్లు వేసుకొని, మిడ్డీలు వేసుకొని తిరిగే, చెడ్డీలు వేసుకొని తిరిగే వాళ్ళని రేప్ చేయలే. అలాంటి నిర్భయ కేసులో కూడా ఉంది కదా, ఆమె నార్మల్ చుడిదార్ వేసుకొని వెళ్ళింది. శివాజీ గారి మాటలు తప్పు, కానీ జనాలంతా శివాజీ మాటలను సపోర్ట్ చేస్తున్నారు. ఆ రెండు మాటలు తప్ప. ఆయన మంగపతి క్యారెక్టర్లోనే ఉండిపోయాడు కదా. ఆ మంగపతిలో ఎలాగా బిహేవ్ చేశాడో ఇక్కడ బయటకు వచ్చి కూడా అలానే ఉండాలంటే జరగదు. మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలి అంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయ్యింది. ఎవరు క్వశ్చన్ చేయలేదంటే ఆమె కామన్ అమ్మాయినా, కామన్ ఆవిడైనా? కామనర్ ఏమైనా మాట్లాడచ్చు, కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్. సెలబ్రిటీ చేస్తే తప్పు, కామనర్ చేస్తే తప్పు కాదా? అంటే ఇప్పుడు శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నట్టు కదా. ఎందుకు బయట పెట్టుకుంటున్నారు? అంత బోల్డ్గా మీ ఇద్దరు కలిపి ఫోటోలు తీసుకోవడం అంత అవసరమా? నేనైతే నమ్మాను. నేనైతే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, లైఫ్ లాంగ్ తనతోనే ఉందాం, నా లైఫ్ ఎండ్ వరకు తనే అనుకున్నాను. బేసికలీ నేను ఐ మీన్ డీప్ లవ్ షిట్ బుల్షిట్ అని. మోసం అంటే ఏంటి? నేను దాంట్లో చూసాను 4 గాజులు అమ్ముకోవడం. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి గోల్డ్ తీసేసి అమ్మేసి నన్ను డబ్బులు తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అది కూడా ఆ పర్సన్ వల్లనే స్టాప్ అయిపోయింది. బేసికలీ పక్క అబ్బాయితో మాట్లాడడం వల్ల, లేకపోతే వేరే అబ్బాయిలు వచ్చి నీకు కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల కపుల్స్ విడిపోతారు అని అంటే దానికి ఏంటి? మాట్లాడేటప్పుడు ఏముండదు, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడో వచ్చే ఒక గొడవలో అవన్నీ ఇన్వాల్వ్ చేసి గొడవ పడి మాట్లాడతారు కదా. మానిపులేటివ్ పీపుల్ అలా ఉంటారు. ఇంకొకటి, మీ బ్రేకప్కి రీజన్ కొట్టడం ఏమైనా జరిగిందా? ఈ కాల్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. ఒక పెళ్ళికి వెళ్ళి ఉంటే అక్కడ ఎందుకన్నాడు? ఎక్స్ప్లెనేషన్ ఏం తీసుకోలేదు? ఏం లేదు, నాకు వచ్చే ఫేమ్ని, నాకు వచ్చే ఆఫర్స్ని చూసి తట్టుకోలేకపోవడం. లైక్ ఇప్పుడు ఆఫర్స్ కావాలి వెళ్ళి అడుగుతావా నువ్వు? సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ పక్కన పెట్టేసి కొన్నిసార్లు నేనే వెళ్ళి అడుక్కుంటాను. బిగ్ బాస్ వాళ్ళు అంత లాస్ అయ్యావా? బిగ్ బాస్ నుంచి ఎవరిని మూవీ ఇండస్ట్రీలో తీసుకోవట్లేదు. చాలా మంది పెద్ద పెద్ద కో డైరెక్టర్లు వాళ్ళందరూ బిగ్ బాస్ అంటే ప్రొఫైల్ పక్కన పడేయండి అంటారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నా ఫ్రెండ్ అండ్ గెస్ట్ వినయ, బిగ్ బాస్ కంటెస్టెంట్. ఇంకా చాలా ఈ మధ్యకాలంలో 3 రోజెస్ అండ్ సిరీస్లో అండ్ ఇంకొన్ని రోజుల్లో మూవీ రాబోతుంది. వాటన్నింటి మీద అండ్ తన జర్నీ గురించి నాకు తెలిసి వినయాన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మంచి చక్కగా జంటతో రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చారు. ఆ విషయాలు అన్నీ మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, తన లైఫ్ జర్నీ గురించి. వినయ హాయ్. హాయ్ శివ. ఎందుకు డల్ అయిపోయావు? లేదులే, నేనేం బాధపడట్లేదు. నేను చూసా కదా నన్ను, నాకు ఫుల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి ఉన్నావుగా, నవ్వుపించడానికి. థ్యాంక్ యూ. చాలా సార్లు నేను నిజంగా ఒకటి చెప్పుకోవాలి, నేను ఎన్నిసార్లు బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, మేము ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు కలిసిన శివ ఉన్నప్పుడల్లా ఆ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫుల్గా నవ్వుకొని హ్యాపీగా నన్ను నా కొంచెం దాంట్లోంచి ఇలా శివ, పవిత్ర కొంతమంది ఉన్నారు, ఇలా వీళ్ళందరూ నన్ను నా లో సిచ్యువేషన్లో నాతో ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. కాఫీ తాగుతావా? తాగుతాను. కాఫీ. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ వాట్ ఫ్రెండ్స్ డు. ఎలా ఉంది? హ్యాపీ? నౌ ఐమ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో వస్తుందని అనుకోలేదు. అవును, ఎవరైనా అనుకోరు. నేను అప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, లైక్ ఎందుకు బయట పెట్టుకుంటున్నారు, ఎందుకు అలా అంత బోల్డ్గా మీ ఇద్దరు కలిపి ఫోటోలు తీసుకోవడం అంత అవసరమా అని నేను ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ ఏం చెప్పలేదు ఆ రోజు, ఎందుకంటే నీ వాయిస్ బాగాలేదు ఆ రోజు. ప్రాబ్లం ఇప్పుడు చెప్పు. నేనైతే నమ్మాను. నేనైతే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, లైఫ్ లాంగ్ తనతోనే ఉందాం, ఇంకా
నా లైఫ్ ఎండ్ వరకు తనే అనుకున్నాను. అందుకే నేను అంత స్ట్రాంగ్గా అంత బోల్డ్గా లైక్ ఐ యామ్ దిస్ నేను నేను నా నా పార్ట్నర్ నేను చూపించుకోగలను. ఎందుకంటే నేను తనే లైఫ్ లాంగ్ అని నమ్మాను. కానీ అది పెద్ద నమ్మక ద్రోహం చేశారు నాతో. ఎందుకు అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ నేను నా సర్వం ఇచ్చినా కూడా అవతల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, నన్ను ఫేమ్ కోసం, మనీ కోసం కానీ ఇంకా కొన్ని దానికోసం యూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మాస్క్ బయటపడిపోతుంది కదా. 9 నెలల్లోనే బయటపడిపోయింది. మరి లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామని చెప్పారు? నేనైతే నమ్మేశాను. అది నా తప్పు. బేసికలీ నేను ఐ మీన్ డీప్ లవ్ బుల్షిట్ అన్ని అదంతా రాంగ్. బేసికలీ దట్ ఈస్ నాట్ ఎ ట్రూ లవ్. బేసికలీ అది ఒక సైడ్ నుంచి ఉంటే అవ్వదు కదా. ఇద్దరికి సేమ్ ఒపీనియన్స్ ఉండాలి కదా. ఇద్దరికి ఉంటే బాగుండేది. నేను కూడా కంటిన్యూ ఉంటే బాగానే ఉండేదని అనుకున్నాను. కానీ మోసం అంటే ఏంటి? నేను ఒక దాంట్లో చూసాను 4 గాజులు అమ్ముకోవడం. ఏంది ఇదంతా కదా? ఎంత అసలుకి యూట్యూబ్లో క్యాప్షన్స్ ఎలా పెడతారంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి సో నా గోల్డ్ అని తీసేసి 4 గాజులు హైలైట్ అయిపోయింది. సో గోల్డ్ తీసేసి అమ్మేసి దాన్ని డబ్బులు తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అది కూడా ఆ పర్సన్ వల్లనే స్టాప్ అయిపోయింది బేసికలీ. దాంట్లో 4 గాజులు కూడా పోయాయి. అంటే 2 గాజులు అమ్ముకోవడం చూసాను, నీది 4 గాజులు పోయాయి. అది ఏంటి యాడ్ ఉంటుంది కదా, 2 ముఖేష్ 2 గాజులు అమ్ముకున్నాను. నా 4 గాజులు పోయాయి సార్. నేను ప్రేమను నమ్ముకునే బదులు వేరే ఏదైనా పదార్థాలు నమ్ముకొని ఉంటే కూడా ఏం అవ్వదేమో. మొత్తం డబ్బులన్నీ లాస్ అయిపోయినా? డబ్బులు పోయాయి. ఎంత ఉండొచ్చు? అది వదిలేదాం. నేను ఇంకా డబ్బుల గురించి నేను ఆ పర్సన్కి బ్రేకప్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పా, నీకు ఇంకేం కావాలి, నీకేం సెటిల్ చేయాలి, నీకు సెటిల్మెంట్ చేస్తాను, మళ్ళీ నాకు మొహం చూపించద్దని చెప్పాను. నీకు ఎంత కావాలి చెప్పు, నీకు మొన్ననే ఇచ్చిన డబ్బులు, ఇంకా ఎంత కావాలి, చచ్చేంత వరకు నిన్ను నీ ఫ్యామిలీని చూసుకోమన్నా నేను అలాగే ఇంత పంపించేస్తాను, నా మొహం నాకు నీ మొహం చూపించద్దని. అయినా ఎంత బోల్డ్గా తయారవడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? నేను నార్మల్ లైఫ్ లెసన్స్, నా లైఫ్ నాకు చాలా నేర్పించేసింది. నా దగ్గర ఎవరు చాలా రోజులు యాక్ట్ చేయలేరు. బేసికలీ నాలాంటి ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ దగ్గరనే ఎంత చేశారంటే, నేను ఎక్కడో ఒక వీక్ అని అనిపించింది. అది ఎమోషనల్గా లవ్ దగ్గర వీక్. బేసికల్లీ దట్ ఈస్ లైక్ ఏంటి అంటే, నేను దీని గురించి కూడా చాలా రీసెర్చ్ చేశాను. బేసికల్లీ ఇంట్లో నుంచి మనకి లవ్ దొరకనప్పుడు, పేరెంట్స్ దగ్గర నుంచి రానప్పుడు సమ్హౌ వి వాంట్ దట్ వి లైక్ అలా ఉంటుంది. కొంచెం కేర్ చూపిస్తే ఫాస్ట్గా అటాచ్ అయిపోతాం. అది ఇప్పుడు నాకు అది కూడా పోయింది. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నౌ ఐ యామ్ మోర్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నిన్నే అడగాలి. శివాజీ గారు రీసెంట్గా యాక్ట్రెస్ల మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది, సామాన్లు మీద. లైక్ నువ్వు వేసే డ్రెస్సెస్, నువ్వు ఇన్స్టాలో పెట్టే పోస్టులకి దానికి లింక్ ఉంది. నేను అడిగితే నువ్వేం చెప్తావు దానికి సమాధానం? ఆబ్వియస్లీ నేను ఒక ఉమెన్గా, ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్గా నేను ఆన్సర్ ఇవ్వాలి ఈ క్వశ్చన్కి. ఎందుకంటే ఆయన చెప్పింది బట్టల గురించి మాట్లాడడం తప్పు. అది కూడా దాన్ని ఒక పర్సన్ని తను వేసుకున్న బట్టలని బట్టి జడ్జ్ చేయడం పెద్ద తప్పు. అలా అనుకుంటే ఇప్పటివరకు జరిగిన రేప్ కేసెస్లో ఎవ్వరు షార్ట్ డ్రెస్లు వేసుకొని, మిడ్డీలు వేసుకొని చెడ్డీలు వేసుకొని తిరిగే వాళ్ళని రేప్ చేయలే. బుర్కాలో ఉన్నా కూడా రేప్ చేసి చంపేసిన వాళ్ళు చాలా సంఘటనలు ఉన్నాయి మన తెలుగులో. మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్గా చూసినా కూడా, ఇండియాలో చూసుకున్నా కూడా చాలా కేసెస్లో ఇట్స్ నాట్ అబౌట్ ద డ్రెస్సెస్. అలాంటి నిర్భయ కేసులో కూడా ఉంది కదా, ఆమె నార్మల్ చుడిదార్ వేసుకొని వెళ్ళింది. బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెన్ ఈజ్ నవ్ ఇట్స్ రాంగ్. బట్టలు ఇలా వేసుకుంటే అలా వేసుకుంటే ఇలా కాదు. వాళ్ళు చూసే విధానమే తప్పు అంటున్నాను నేను. దీనికి కూడా ఎందుకు తను చెప్పింది తప్పు అని నేను ఎందుకు స్ట్రాంగ్గా వాదిస్తానంటే, నిధి అగర్వాల్ గురించే మాట్లాడారు. నిధి అగర్వాల్ ఆ ఫంక్షన్లో నుంచి తన డ్రెస్ వేసుకుని వెళ్ళిన దాని గురించి కామెంట్ చేశారు ఆయన. అక్కడ నిధి కాకపోయినా ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అలానే తను ఎలాంటి మంచి డ్రెస్ వేసుకెళ్ళినా కూడా అలానే జరిగేది, మాబింగ్ జరిగేది. ఎందుకు అంటే అంతే, ఆడియన్స్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎలా వస్తారు సెలబ్రిటీల మీదకి తెలీదు. దానికి డ్రెస్ సెన్స్కి సంబంధం లేదు. తను చీర కట్టుకొని ఉంటే ఇంకెవరు తన దగ్గర రారు, తన దగ్గర నుంచి అంత మాబింగ్ జరగదు అని చెప్పి అనుకుంటున్నారా?
జరుగుతుంది. ఎందుకు తెలుసా? Hmm. నేను దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇండస్ట్రీలో ఉండే పాయింట్స్ చెప్తాను. ఈ సొసైటీలో మెన్కే సేఫ్ లేదు. సెలబ్రిటీస్ అయినా, ఎందుకంటే బాలయ్య బాబు గారు ఒక ఫ్యాన్ని కొట్టారన్నారు. నేను బాలయ్య బాబుకి ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఆయన ఫ్యాన్ని కొట్టలే. ఆయన ఎవరో ఏదో తప్పు చేయకుండా తను ఎందుకు కొట్టుంటారు? అవతల అలా ఫ్యాన్ మాబింగ్ జరిగినప్పుడు అతను ఎవరో ఏదో తప్పు చేశారు కాబట్టి ఆయన కొట్టారు కదా. మెన్ కాబట్టి ఆ సిచ్యువేషన్ అంత సూపర్గా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు తనకి అమ్మాయికి అంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నా హ్యాండిల్ చేయలేకపోయారు. కానీ బాలయ్య బాబు గారు సూపర్ స్ట్రాంగ్. అందుకే జై బాలయ్య ఆల్వేస్. దీని గురించి ఎవరు చెప్పారు తెలుసా? పూరి జగన్నాథ్ గారు ఇంటర్వ్యూ ఒకటి ఉంది. ఆ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారు బాలయ్య బాబు గారిని అందరు తప్పు పడతారు, అసలు అలా అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు ఈ సిచ్యువేషన్ గురించి. ఎందుకు అంటే ఒక సెలబ్రిటీ బయటకు వస్తే ఒక ఫ్యాన్స్ అని చెప్పి వస్తారు. ఫ్యాన్స్ ని నేను తప్పు పట్టట్లే, దాంట్లో ఎవడు ఎలా ఉంటాడో తెలియదు కదా. మగవాళ్ళకి అంటే అబ్బాయిలకు కూడా వాచెస్ తీసుకెళ్ళిపోవడం, పర్సెస్ తీసుకెళ్ళిపోవడం, ఫోన్స్ కొట్టుకుపోవడము, బట్టలు చింపేయడము పెద్ద పెద్ద సూపర్ స్టార్స్కే జరిగాయి ఇలాగా. ఎందుకు అంటే ఇలా ఆడియన్స్ లోంచి ఎవరు ఎలా వస్తారో తెలియదు, మెన్కే సేఫ్ ఉండదు. అలాంటప్పుడు ఉమెన్ వేసుకెళ్ళిన బట్టల గురించి అన్ని మారిపోతుందని చెప్పడం అసలు ఏ విధంగా అయినా కరెక్టా? ఏ ఆస్పెక్ట్ లో కరెక్ట్ కాదు అది. అండ్ దాంట్లో బూతులు కూడా యాడ్ చేసి మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. అంటే ఇప్పుడు శివాజీ గారి మాటలు తప్పు, కానీ జనాలందరూ శివాజీ మాటలను సపోర్ట్ చేస్తున్నారు. ఆ 2 మాటలు తప్ప. అది ఆ సొసైటీ కూడా ఎలాగైపోయింది అంటే ఆయన బట్టలు అలా వేసుకెళ్ళకపోవడం కరెక్ట్ అని చెప్పి వీళ్ళు కూడా నమ్మేస్తున్నారు. ఇదంతా పేట్రియార్కీ సొసైటీ, మెన్ రూల్డ్ బై ఉమెన్ సొసైటీ బేసికలీ. అలా ఏం లేదే. ఉంది, అలానే ఉంది. ఆయన మంగపతి క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు కదా. ఆ మంగపతిలో ఎలాగా బిహేవ్ చేశాడో ఇక్కడ బయటకు వచ్చి కూడా అలానే ఉండాలంటే జరగదు. అందుకే అంటే నాలాంటి అని చెప్పను, అనసూయ లాంటి బోల్డ్ ఉమెన్ స్టాండ్ తీసుకున్నారు ఉమెన్ అందరి ముందు మాట్లాడడానికి ఆయన తరపు నుంచి. అయినా కూడా ఆవిడని కూడా తప్పు పడుతుంది ఈ సొసైటీ. ఎందుకు? ఆమె ఉమెన్ గురించి ఏదైనా మాట్లాడితే ఆయన నిన్న అనలేదు కదా. అంటే ఇప్పుడు ఒకరు ఒక 10 మందిని ఉద్దేశించి అన్నప్పుడు ఆ 10 మంది మాట్లాడలేకపోవచ్చు, కానీ ఒకరు మాట్లాడినా అందరికీ చెల్లుతుంది కదా. అలా అనసూయ గారు కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని స్ట్రాంగ్ గా షీ కెన్ స్పోక్. దట్ ఈస్ దాన్ని ధైర్యం అంట నేనైతే, బోల్డ్ గా మాట్లాడడం అంట. హార్స్ రైడింగ్ నేర్చుకున్నావా ఏంటి? ఈ టాపిక్ కి అవ్వలేదు, నువ్వు ఎందుకు మధ్యలోకి బయటకు వచ్చేస్తున్నావు? ఇంకా టాపిక్ చాలా ఉంది మాట్లాడడానికి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మన ఇండియన్ కల్చర్ లో చాలా దగ్గర చూసినా కూడా, చాలా టెంపుల్స్ కానీ అక్కడ నువ్వు పాత శిల్పాలని చూసినా కూడా ఉమెన్ ఎంత అందంగా చెక్కుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు అలాంటి బట్టలు వేసుకున్నట్టే కదా. అప్పుడు సొసైటీ వీళ్ళని వల్గర్ అని చెప్పలేదే, అది మన ఇండియన్ కల్చరే కదా. అండ్ మన ఇండియాలో ఒక 100 years ముందు, లైక్ 100 years ముందు జనాల్ని చూపించాలంటే ఎలా చూపిస్తారు? మన స్వాతంత్రం రాకముందు సినిమాల్లో వాళ్ళని చూపించాలంటే ఎలా చూపిస్తారు చెప్పు? పొన్నియిన్ సెల్వన్ లో దాంట్లో ఊర్లో ఉండే వాళ్ళనంతా ఎలా చూపించారు రాజుల కాలంలో? వాళ్ళందరినీ వితౌట్ బ్లౌజ్ సారీ వేసుకొని అది ధోతిలా కట్టుకొని ఇప్పటికీ ఉన్నారు కదా. అంటే అది కల్చర్, మన ఇండియన్ కల్చర్ కదా అది. అప్పుడు అప్పుడుండే మెన్ సొసైటీ వాళ్ళని వల్గర్ గా చూడలేదు కదా. ఇప్పుడుండే మెన్కి బుద్ధి లేదా? వల్గర్ గా ఎందుకు చూస్తున్నారు? మీ కళ్ళే తప్పు, మీ పర్స్పెక్టివ్ తప్పు, మీరే కరెక్ట్ గా చూడట్లేదు. బేసికలీ చూస్తున్నారు కాబట్టి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు కాబట్టే కదా తను అలా చెప్పింది. వేసుకునే బట్టల గురించి చెప్పారు కదా. అంటే 100 years ఉన్న మెచ్యూరిటీ కూడా ఇప్పుడు జనాలకి లేదు, వెళ్ళిపోయిందా? మీరు మన సొసైటీలో ఇప్పుడు ఏంటి అంటే మోడర్న్ సిటీలు ఎదుగుతున్నాయి కానీ జనాలు అయితే వాళ్ళ మైండ్లో నుంచి పడిపోతున్నారు. వాళ్ళ మైండ్ ఎదగట్లేదు, మెచ్యూరిటీ రావట్లే. బేసికల్లీ వరల్డ్ ఎక్కడికి వెళ్తుంది? ఎన్ని పెద్ద పెద్ద జరుగుతున్నాయి, పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి సొసైటీలో. అదంతా కాదు, ఇంకా వీళ్ళకి ఇంకా అమ్మాయి వేసుకునే బట్టల దగ్గర ఆగిపోయారంటే మీరందరూ అస్సలకి ఏం చెప్పాలో. నీకు బాగా హట్ అయినట్టుంది. నేను చాలా హట్ అయ్యాను. ఇంకా నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్తాను. అసలు ఇండియాలో బ్లౌజ్ కల్చర్ ఎప్పుడు వచ్చింది? తెలీదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక. ఇది ఒక థియరీ ఉంది, థియరీ కాదు, దిస్ ఇస్ రియల్ యాక్చువల్లీ. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక సుభాష్ చంద్రబోస్ వాళ్ళ సిస్టర్ ఆ ఎలైట్ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వడానికి, లైక్ వాళ్ళు వెళ్ళి కలవాలన్నా మాట్లాడాలన్నా చీప్ గా చూస్తున్నారు సంథింగ్, ఏదో వాళ్ళ స్టైల్ వేరు కదా బ్రిటిష్ స్టైల్. వాళ్ళలో కలవడానికి తను శారీ మీద బ్లౌజ్ వేసుకోవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత స్లోగా ఇండియన్ లో బ్లౌజ్ కల్చర్ స్టార్ట్ అయింది. యు నో వాట్? మనము బ్రిటిష్ వాళ్ళని చూసి బ్లౌజ్ వేసుకోవడం నేర్చుకున్నాక ఆ కల్చర్ స్టార్ట్ అయింది. వీళ్ళు
మాట్లాడుతున్నారు బట్టల గురించి. వాహ్, ఏం మాట్లాడుతున్నారు బట్టల గురించి. మన ఇండియాలో ఇంకా మాట్లాడితే వాళ్ళకి నాకు అసలు కాదు, నార్మల్గా నేను ఒకటి నార్మల్గా కప్పుకోవడం తప్ప, నార్మల్గా మంచి పద్ధతిగా వెళ్ళడం తప్ప, జస్ట్ ఆస్కింగ్. ఓ చీర కట్టుకొని బ్లౌజ్ వేసుకొని మంచిగా పద్ధతిగా ఉండడం కానీ లేకపోతే అని అంటారు కదా, లైక్ అది అలా వెళ్ళడం తప్ప, అలా ఉండడం తప్ప. సరే మూవీస్ తీస్తున్నారు, మూవీస్ లో అన్ని పద్ధతిగానే తీస్తున్నారా? లేదు కదా. ఎలా కావాలంటే అలా డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయిందా? ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి వేసుకుంటారు కదా. ఇప్పుడు అది నువ్వు అలా వెళ్ళడం తప్ప అంటే తప్పు కాదు, అలా కూడా వెళ్ళొచ్చు. డ్రెస్సింగ్ అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్సనల్ ఒపీనియన్. వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకుంటారు. ఇంకొకరికి నచ్చినట్టు, ఇంకొకరికి కావాల్సినట్టు మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు ఏం చూస్తారు, మీరు ఎలా చూస్తారు అని చెప్పి మేము బట్టలు ఏం వేసుకొని వెళ్ళట్లే అమ్మాయిలు ఎవరు. అంటే లైక్ ఇప్పుడు ఆయన కొన్ని వర్డ్స్ని తప్పు పడుతున్నారు కదా. లైక్ మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలి అంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయ్యింది. ఎవరు క్వశ్చన్ చేయలేదు అంటే ఆమె కామన్ అమ్మాయినా, కామన్ ఆవిడేనా? అదే మన సొసైటీ ఉంది కదా, ఇది అంతా పిఆర్ గేమ్స్. ఇక్కడ అర్థమవుతుందా నీకు? ఆ మూవీ ఉంది కాబట్టి ఆయన పిఆర్ గురించి వాళ్ళ పిఆర్ టీమ్ మూవీని ప్రమోట్ చేయడానికి చేస్తారేమో, అది కూడా ఒక పర్సెప్షన్ ఉండొచ్చు మేబీ. కానీ సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితే మాత్రం మీడియా కూడా స్ట్రెస్ చేస్తుంది. కామనర్ మాట్లాడితే స్ట్రెస్ చేయదు. కామనర్ ఏమైనా మాట్లాడొచ్చు, కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్. సెలబ్రిటీ చేస్తే తప్పు, కామనర్ చేస్తే తప్పు కాదా? అంటే ఇప్పుడు శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఆబ్వియస్లీ నేను రెండు వైపులా మాట్లాడాలి. నేను ఇప్పుడు శివాజీ గారు చెప్పిన కామెంట్స్ తప్పే, అలానే ఆ చెప్పిన కామెంట్స్ కూడా ఆయన ఏంటి ఇప్పుడు నువ్వు రీల్ చెప్పావు కదా, ఆ రీల్లో చేసిన వాడు తప్పే. వాడిని ఎందుకు సొసైటీ అడగట్లేదు ఇంకా? ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను, నువ్వు అడగకపోతే నేను దీని గురించి మాట్లాడను కదా. ఎందుకంటే నా లైఫ్ లో బొచ్చడు నడుస్తుంది, నాకు దానికే టైం లేదు. అండ్ నా మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి, నాకు దానికే టైం లేదు. నువ్వు అడిగావు ఈ క్వశ్చన్ కి, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆన్సర్ ఇచ్చాను. లేకపోతే నాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు తెలుసా సెలబ్రిటీలని అంటే తప్పు అని ఎందుకు పడతారు తెలుసా? సెలబ్రిటీ చెప్తే నలుగురు వింటారు, ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో ఉన్నారు, 4 సినిమాలు చేస్తున్నారు, ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు, సినిమా ఇన్ఫ్లుయెన్స్ జనాలకి ఉంటుంది కాబట్టి సినిమా వాళ్ళు చెప్తే నలుగురికి వెళ్తుంది. కానీ ఒక కామనర్ ఎంత చేసినా ఎంతవరకు వెళ్ళగలుగుతాడు చెప్పు? ఆ రీల్ వైరల్ అయ్యింది కొన్ని రోజులు అందరు ఉండదు, కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ లాంగ్ అది అట్లనే ఉంటుంది కదా, ఒక మచ్చనే కదా. సెలబ్రిటీ అనే హోదాని జనాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అడుగుతారు జనాలు. హార్స్ రైడింగ్ దాని గురించి అడిగా, అది ఎందుకు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? నాకు చాలా ఎందుకు అంటే మా తాతయ్యకి హార్సెస్ ఉండేవి మా ఊర్లో, మా డాడీ వాళ్ళ ఫాదర్కి. సో వీళ్ళందరికీ హార్స్ రైడింగ్ వచ్చు. సో మా ఫ్యామిలీలోనే ఉంది, హార్సెస్ ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. సో నాకు ఇంట్రెస్ట్. సో మా తాతతోనే గుర్రాలన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ ఈ జనరేషన్లో నేనైనా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది, అది మనసులో ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది, నేను నేర్చుకున్నా. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి ఏంటి అంటే నాకు ఎవరొద్దు, నాకు లైఫ్లో ఎవరు లేరు, నాకు నేనే. సో నేను ఖాళీ ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ చచ్చిపోతా కదా. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్, న్యూ స్కిల్స్ ఐ వాంట్ టు లెర్న్. తర్వాత చాలా కొత్త విషయాలు చేయాలి, క్రేజీ చేయాలి. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఐ వాంట్ టు డూ క్రేజీ. కాదు, ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తారు కదా, ఎగురుతూ ఉంటాం కదా, నొప్పి పెట్టదు, బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కుర్చీ కూడా చాలా రాడ్ లాగా ఉంటది. ఏం లేదు, కర్ర పెట్టుకొని మా గైడ్ తను నేర్పించాడు. ఇంకొంతసేపు నేను చేయకపోతే నన్ను కొడతాడేమో అనిపిస్తుంది నాకు. అవునా? అంత స్ట్రిక్ట్ ఉంటుందా? చాలా స్ట్రిక్ట్ ఉంటారు. మై గురు చాలా స్ట్రిక్ట్ గా నేర్పిస్తారు. నేను నార్మల్ గా హార్స్ ని తీసుకొని వాక్ వెళ్ళిపోతాను, హార్స్ లో నార్మల్ గా వెళ్ళిపోతాను. బట్ ఐఎమ్ నాట్ ఏ ప్రో రైడర్. ఇప్పుడు హార్స్ రేసింగ్స్ లో అంత ప్రో రైడర్స్ ఉంటారు, అంత ప్రో కాదు. నేను హార్స్ మీద కూర్చొని హార్స్ ని తీసుకొని వెళ్ళగలను, నడిపించగలను, అక్కడ వరకు వచ్చాను. ఇంకా దాంట్లో లెవెల్స్, స్టేజెస్ ఉంటాయి. సో నేను దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేమ్స్ ఆడతా దాంట్లో, పోలీ అంటారు. అవును, పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. సో చెప్పు. సో పోలో ఛాంపియన్ అవ్వాలి అంటే లైక్ అంతా లేదు, దాంట్లో మొత్తం వెళ్ళిపోతానేమో. పోలో అనే గేమ్ ఉంది దాంట్లో, అంటే లైక్ ఆ హార్స్ రేస్ అంత నేర్చుకున్న తర్వాత పోలో ఉంటాయి, హార్స్ రేసింగ్స్ ఉంటాయి. దానికంటే ఒక సపరేట్ ఒక
వరల్డే ఉంది. నేను ఇందాకే అడగాల్సిన క్వశ్చన్, ఎందుకని నార్మల్గా అంటే లైక్ ఏ డ్రెస్సెస్ వేసుకున్నామో తెలీదు, అదే లైక్ అంటే ఏం వేసుకున్నానో తెలీదు, ఎలా ఉన్నావో అలా ఫొటోస్ ఎందుకు అంత రాగా పెడతావు ఇన్స్టాలో? అంత రా ఎందుకు? ఏమైనా ఆఫర్స్ వస్తాయా? ఇన్స్టా వల్ల అయితే నిజంగా రావు. నేను చేస్తుంది జిమ్ ఒకటి. నాకుండే ఇప్పుడు ఏకైక ఒక హ్యాపీనెస్ ఏదైనా ఉంటే జిమ్‌కెళ్తున్నా. జిమ్‌కి వెళ్ళడం వల్ల నాకు హ్యాపీగా అనిపిస్తుంది. జిమ్‌కెళ్తే ఒక సెపరేట్ డోపమైన్ రిలీజ్ అవుతది. బికాజ్ మనం ఇలా ఉన్నాం, ఇలా మారుతున్నాము. మన బాడీ లైక్ ఏంటి అంటే నువ్వు డబ్బులిచ్చి ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు. కానీ బాడీని కొనలేం కదా! మన బాడీ రాదు కదా! డబ్బులిస్తే మారదు కదా! డబ్బులిస్తే అందరికి సిక్స్ ప్యాక్‌లు రావు కదా! డబ్బులతో ఏదైనా కొనొచ్చు. డబ్బులతో కొనలేనిది ప్రేమ అంటారు కదా! దాంతో పాటు ఇంకొక థింగ్ నేనేమంటానంటే మన బాడీ. ప్రేమని కూడా కొనేసేయొచ్చు ఈ కాలంలో చెప్పాలంటే. బాగా ఎక్స్‌పీరియన్స్ అయినట్టున్నావు. సో, అందుకే డబ్బులతో కొనలేని ఒకే ఒక్కటి ఏంటంటే మన శరీరం. అదో మనం ఎప్పుడు దాన్ని డబ్బులు పెట్టి కొనలే, దాన్ని డబ్బులు పెట్టి చేయించలేము, మార్చలేము. దాన్ని జిమ్‌లో మార్చుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు. చాలా హ్యాపీనెస్ అనిపిస్తది. సో, అందుకే నేను జిమ్ వెళ్ళిన జిమ్ ఫోటోసే పెడతాను అంతే. ఇంకేం లేదు నా లైఫ్‌లో. ఏం మిగల్లే. ఫుల్ డిప్రెషన్‌లోకి వెళ్ళావా? ఎళ్ళా. అవునా? ఎళ్ళా. ఫుల్. వెళ్ళా డిప్రెషన్‌లో. బట్ నేనెప్పుడు మరీ అంత లో అయిపోయేదైతే అంతలాగా అది ఇనాయనే కాదు. అంత లో అయిపోయి చచ్చిపోయే రకమైతే ఇనాయ కాదు. ఈ మధ్య 3 రోజెస్‌లో లైక్ ఇంకో కొన్ని సినిమాల్లో సర్లే నువ్వు ఫ్రెండ్ అయిన పేర్లు మర్చిపోయావు నాకు తెలుసు. సరే. మంచి మంచి బచ్చల్ మల్లి, భైరవం, శివం బజే, జాట్, 3 రోజెస్. ఇన్ని మూవీస్ ఎప్పుడు చేసినవి ఇవన్నీ? లాస్ట్ ఇయర్ అంతే. లాస్ట్ ఇయర్ నుంచి చేసావు. లైక్ నువ్వు లాస్ట్ టైం నాకు ఎప్పుడు చెప్పినట్టు గుర్తు, నేను లీడ్ రోల్స్ కోసమే మ్యాక్స్ ట్రై చేస్తాను అని చెప్పావు. లీడ్ రోల్స్ కాదు, నెగెటివ్ లీడ్స్. యాంటాగనిస్ట్. ఎందుకు? మనము చాలా క్లారిటీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఎంతమంది రావట్లేదు, ఎంతమంది ఫుల్ రెడీగా ఉన్నారు ఏం చేయడానికైనా. 16 ఇయర్స్‌కే వచ్చేస్తున్నారు. చాలా లైక్ ఇట్స్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఇప్పుడు మన తెలుగు అమ్మాయిని బిగ్ బాస్ తర్వాత మళ్ళీ నాకు లీడ్ రోల్స్ ఇవ్వమని చెప్పి నన్ను అడిగితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో. ఉండను, నేను ఇంకా కనిపించను. నేను అందుకే క్యారెక్టర్స్ చేశాను అన్నిట్లో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ ద క్యారెక్టర్స్. ఎందుకంటే నేను యాక్టింగ్ నన్ను చేయగలను, నాకు నమ్మకం ఉంది. సరే నేను క్యారెక్టర్స్ చేసుకుంటాను, నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవ్వండి అని అనుకున్నాను. ఇంపార్టెంట్ కాకుండా ఇలా వచ్చి ఇలా ఇప్పుడు వెళ్ళిపోయిన మూవీస్లో తెలియట్లే ఇలా వచ్చారు. అయినా చేశాను. సరే కొన్ని లీడ్ రోల్స్ వచ్చాయి. కొన్ని ఈటీవీ విన్‌లో ఒకటి మధుశాల అని ఉంది, ఇంకొకటి క్రాంతి అని ఆహాలో ఉంది. కానీ అవి ఏంటంటే అంత వెల్ ప్రమోటెడ్ కాదు. ఓటీటీ మూవీస్ రిలీజ్ అయ్యాయి, రిలీజ్ అయినట్టే ఎవరికి తెలీదు. సో అలా ఉన్నాయి. ఇంకా 3 రోజెస్ ఏంటి అంటే వెబ్ సిరీస్ కాబట్టి దానికి ఇప్పుడు ప్రమోషన్ బాగుంది కాబట్టి నా క్యారెక్టర్ కొంచెం బయటకొచ్చింది. అండ్ దాంట్లో కూడా ఏంటి అంటే ఒక డ్యువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్. దాంట్లో కూడా లీడ్ కాదు నేను చేసింది. ఒక కామెడీ రోల్, వైవ హర్ష పక్కన నాది ఒక డ్యువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాను. లైక్ ఇప్పుడు ఆఫర్స్ కావాలి వెళ్ళి అడుగుతావా నువ్వే? మనకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ పక్కన పెట్టేసి కొన్నిసార్లు సార్ ప్లీజ్ సార్, నేను బిగ్ బాస్ అని నన్ను చూడకండి, నేను పర్ఫామ్ చేయగలను, నేను యాక్ట్ చేయగలను, మీకు కావాలంటే ఆడిషన్ చేసి చూపిస్తాను, మీరు చెప్పండి సార్, నేను ప్రిపేర్ అవుతాను, కావాలంటే నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, నేను క్యారెక్టర్స్ కూడా చేస్తాను, నేను లీడ్ చేస్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని నేనే వెళ్ళి అడుక్కుంటాను. కాదు, ఇప్పుడు ఇందాక నుంచి మాటల్లో నాకు బిగ్ బాస్ నుంచి అని చూడకండి, బిగ్ బాస్ నుంచి అని చూడకండి, ఈ బిగ్ బాస్ వాళ్ళు అంత లాస్ అయ్యావా? నేను లాస్ అవ్వలేదు. బిగ్ బాస్ నుంచి ఎవరిని మూవీ ఇండస్ట్రీలో తీసుకోవట్లేదు. చాలా మంది పెద్ద పెద్ద కో డైరెక్టర్లు వాళ్ళందరూ బిగ్ బాస్ అంటే ప్రొఫైల్ పక్కన పడేయండి అంటారు. నిజం. ఎందుకు? అంతే, బిగ్ బాస్ వాళ్ళని మూవీ ఇండస్ట్రీలో యు కాంట్ సీ బిగ్ బాస్ పీపుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎవరున్నారు యాక్టర్ అవుతా, ఎవరు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు నేను యాక్టర్ అవుతా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను మంచి యాక్టర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మరి అంటున్నారు కదా. మరి కొత్తగా రావాలి అని అనుకునేవాళ్ళు
నేను వాళ్ళకి ఏం చెప్పలేను. నేను బయటకు వచ్చి ఇప్పుడు నేను ఎలా పడ్డానో మళ్ళీ బయటకు వచ్చానో అలానే ఇండస్ట్రీ మారుతుందేమో కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడిప్పుడు నాకు కూడా మంచి మంచిగా లైక్ షోస్ కానీ వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ వస్తున్నాయి. మేబీ అది స్లోగా జర్నీ జరగచ్చేమో. చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఒక లెక్క, దాని తర్వాత ఇంకొక లెక్క ఏమో మారుతుందేమో. అది నేను చెప్పలేను, వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది అది. కానీ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళల్లో వీళ్ళలో లెక్క పెట్టిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ ఏం అవ్వలేదు ఎవరు. బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరినీ చాలా రేర్ పీపుల్ మాత్రమే మూవీలో ఉన్నారు. కానీ నీకు బిగ్ బాస్ వల్లే కదా మంచి బెస్ట్ ఫేమ్. ఏ మూవీ వచ్చింది బిగ్ బాస్ వల్ల ఫేమ్ అంటే లైక్ సినిమాలో ఫేమ్ సినిమాలు వేరు. సినిమాలో నేను వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళి నేను అడుక్కున్న ప్రతి ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళాను నేను బిగ్ బాస్ తర్వాత. ఐ డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఆన్ దట్ నేను చెప్పడానికి. ప్రతి మూవీ ఆఫీస్కి వెళ్ళి నేను బిగ్ బాస్ గురించి చూడొద్దు సార్, నాకు నేను చేస్తాను, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను, మీరు రెమ్యూనరేషన్ నేను ఎక్కువ తీసుకుంటాను అనుకుంటారేమో, పర్లేదు నాకు అంటే లైక్ నేను ఎంత ఇది చేసుకున్నాను అనుకున్నా మూవీ ఇండస్ట్రీలో ఉండడానికి రావడానికి అంత జరిగాయి. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి అంటే కొంచెం ఫేమ్ ఉండి ఆఫర్లు వచ్చాయంటే ఒక లెక్క, కానీ మనమే వెళ్ళి అడిగామంటే కొంచెం అడ్వాంటేజ్లు తీసుకుంటారని విన్నా. అడ్వాంటేజ్లు తీసుకునేటప్పుడు సార్ వద్దు సార్, చిన్న క్యారెక్టర్ ఇచ్చుకోండి నేను చేసుకుంటాను. ఫేస్ చేసావా? చిన్న క్యారెక్టర్లే చేసుకుంటాను, నాకు పెద్ద పెద్ద క్యారెక్టర్లు అవసరం లేదులేండి. ఫేస్ చేసావా? జరుగుతాయి, అన్ని జరుగుతాయి ఇండస్ట్రీలో, అవన్నీ కామన్, పక్కకు వదిలేసేయాలి. కానీ నువ్వు వెళ్ళి నువ్వు హ్యాండిల్ చేయగలవు మనుషులు. అది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే అది నేను బోల్డ్గా ఉంటాను, నేను ఏమైనా మాట్లాడగలను, నేను ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడతానని భయపడతారు. అలా అని కాకుండా మీడియా వల్లనే చాలా వరకు ఇప్పుడు హెల్ప్ఫుల్ అయింది, చాలా మంది అడగట్లేదు. 80% తగ్గిపోయింది బేసికల్లీ. ఓకే, నాకు ఒక డౌట్ ఉండే, ఇది పర్సనల్ కోసం. పొసెసివ్నెస్ పక్క అబ్బాయితో మాట్లాడడం వల్ల లేకపోతే వేరే అబ్బాయిలు వచ్చి నీకు కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల కపుల్స్ విడిపోతారు అని అంటే దానికి ఏం చెప్తా? గొడవలు అవుతాయి. అవుతాయి దానికి. వేరే అబ్బాయిలు మాట్లాడడం వల్ల కాదు, మాట్లాడేటప్పుడు ఏముండదు, తర్వాత ఇంటికి వచ్చాక అప్పుడు అక్కడంతా ఏముండదు. దాన్ని వచ్చాక తర్వాత అప్పుడు కూడా కాకుండా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడో వచ్చే ఒక గొడవలో అవన్నీ ఇన్వాల్వ్ చేసి గొడవ పడి మాట్లాడతారు కదా, మానిపులేటివ్ పీపుల్ అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విడిపోతారు. ఇంకొకటి, మీ బ్రేకప్కి రీజన్ కొట్టడం ఏమైనా జరిగిందా? లేదు, అంత సినిమా తిట్టడం జరిగింది. ఏమని తిట్టారు? ఈ కాల్డ్ మీ బిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. ఒక పెళ్ళికి వెళ్ళి ఉంటే అక్కడ తెలుగులో నిన్ను. అవును. అప్పుడు కోపం వచ్చింది. అదే రోజు లాస్ట్. ఇంకా ఎందుకన్నారు? ఎక్స్ప్లెనేషన్ ఏమి తీసుకోలేదు? ఏం లేదు, నాకు వచ్చే ఫేమ్ని, నాకు వచ్చే ఆఫర్స్ని చూసి తట్టుకోలేకపోవడం. జ్యువెలసీ. సోషల్ మీడియాలో మన గురించి, మన పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటే దిష్టి కూడా తగులుతుంది. నమ్ముతావా? దిష్టి కూడా తగులుతుంది. మేబీ అది దిష్టి వల్ల కూడా పోయి ఉండొచ్చేమో నా లైఫ్. అందుకే నేను సోషల్ మీడియా ఫోటోషూట్ చేయడం కూడా వదిలేసాను నేను. నేను ఇన్స్టాకి అంత దూరంగా ఉంటున్నాను. నేను ఈ ఇయర్ అంతా చూసుకుంటే నా ప్రొఫైల్ ఫోటోషూట్స్లే లేవు. ఎక్కడ ఏ బట్టలు మంచిగా వేసుకొని ఫోటోషూట్, కామన్గా నార్మల్గా ఎక్కడికో వెళ్ళింది, నార్మల్గా ఉండింది, ఇవే ఫోటోలు పెట్టుకున్నాను తప్పితే ఏం లేదు. ఓకే, ఇంకొకటి జనాలందరికీ, ఇనాయ ఇంటర్నేషనల్ ట్రిప్స్ లైక్ అటు దుబాయ్, యుఎస్ వెళ్ళలే. నేను యూఎస్కి వెళ్ళలే, యూకేకి వెళ్ళలే. ఎక్కడెక్కడికి వెళ్ళావు? నేను వెళ్ళింది 4 కంట్రీలకి. దానికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరుగుతుందని చెప్తారు. దుబాయ్కి వెళ్ళాను, బ్యాంకాక్కి వెళ్ళాను, తర్వాత శ్రీలంక వెళ్ళాను, ఇంకా ఎక్కడికి వెళ్ళాను, సింగపూర్, మలేషియా వెళ్ళాను, అంతే. ఎందుకు కంట్రీస్కి వెళ్తారు? నార్మల్ ట్రావెల్. నేను దుబాయ్ వెళ్ళింది మాత్రం దట్ ఈస్ రియల్ ఎస్టేట్ పర్పస్. అక్కడ నా ఫ్రెండ్ వెళ్ళి సెటిల్ అయిపోయాడు. వాళ్ళ వైఫ్ అక్కడ ఒక పెద్ద